నమస్తే, వెల్కమ్ టు కేఎన్ టీవీ. ఆగస్టు 15th మరోసారి వస్తుంది. దేశమంతా జెండాలు ఎగురుతాయి, దేశభక్తి పాటలు వినిపిస్తాయి. స్కూళ్ళల్లో పిల్లలు జై హింద్ అంటారు, వాట్సాప్లో స్టేటస్లు వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి. ఒకరోజు మనమంతా దేశభక్తులు అయిపోతాం, మరుసటి రోజు మళ్ళీ మన పనుల్లో మనం బిజీ. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆగి ఆలోచించామా? ఈ ఒక్కరోజు మనం గర్వంగా ఎగిరేస్తున్న జెండా కోసం ఎంతమంది తమ జీవితాలను నేలలో కలిపారో? మనకు ఈరోజు చాలా సహజంగా అనిపిస్తున్న స్వాతంత్రం కోసం ఎంతమంది తమకు నచ్చిన జీవితం వదులుకున్నారో? ఎంతమంది తల్లులు తమ కొడుకులను కోల్పోయారో? ఎంతమంది భార్యలు తమ భర్తల కోసం జీవితాంతం ఎదురు చూశారో? ఎంతమంది పిల్లలు తమ తండ్రిని మళ్ళీ చూడలేకపోయారో మనకు తెలుసా? కానీ విచిత్రం ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం ఒక ప్రశ్న దగ్గరే కొట్టుకుంటున్నాం. స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? ఒకరంటారు గాంధీజీ వల్ల వచ్చింది, మరొకరంటారు భగత్ సింగ్ లాంటి విప్లవకారుల వల్ల వచ్చింది అని, ఇంకొకరంటారు అల్లూరి సీతారామరాజు లాంటి వీరుల వల్ల వచ్చింది అని, మరికొందరు అంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ వల్ల బ్రిటిష్ పాలకులపై ఒత్తిడి పెరిగింది. ఇంకొందరు మరికొందరు పేర్లు చెప్తుంటారు. పేర్లు చెప్పడం తప్పు కాదు, వారి గొప్పతనాన్ని గుర్తించడం కూడా తప్పు కాదు. కానీ ఒకరి గొప్పతనాన్ని నిరూపించడానికి ఇంకొకరి త్యాగాన్ని చిన్న చూపు చూడడం, ఇది మాత్రం మన స్వాతంత్ర స్ఫూర్తికే అవమానం. ఇలా మనకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడిని హీరోగా చేసుకొని మిగతా వారిని విలన్లుగా మార్చేస్తున్నాం. ఎందుకు? రాజకీయాల కోసం, సొంత సిద్ధాంతాల కోసం, సొంత ఈగో కోసం, మనకు నచ్చిన కథను చరిత్రగా మార్చుకోవడం కోసం. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడినప్పుడు నువ్వు ఏ నాయకుడి మనిషివి అని అడిగారా? నువ్వు గాంధీని నమ్ముతావా? భగత్ సింగ్ను నమ్ముతావా? నువ్వు అల్లూరిని నమ్ముతావా? నువ్వు నేతాజీని నమ్ముతావా అని అడిగి అప్పుడు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకున్నారా? లేదు. వాళ్ళ ముందు ఒకే శత్రువు, వాళ్ళ గుండెల్లో ఒకే కళ, స్వతంత్ర భారతదేశం. గాంధీజీ గురించి ఈరోజు కొందరు ఆయన వల్లే స్వాతంత్రం వచ్చింది అంటారు, మరికొందరు ఆయన ఏమీ చేయలేదు అంటారు, ఇంకొందరు ఆయన చాలా స్వార్థపరుడు అంటారు, మరికొంతమంది ఆయన బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా ఉన్నాడు అంటారు. అయితే ఒక విషయం మాత్రం మర్చిపోకండి, ఒక మనిషి చరిత్రను మీ రాజకీయ అభిప్రాయంతో కొలవలేరు. గాంధీజీ మార్గం మీద మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, ఆయన నిర్ణయాలను మీరు విమర్శించవచ్చు, ఆయన రాజకీయ విధానాలను కూడా ప్రశ్నించవచ్చు, అది మీ హక్కు. కానీ అహింసను ఒక ఆయుధంగా మార్చి సాధారణ ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేసిన మహానేత ఆయన. గాంధీజీ ఒక్కరే దేశమంతా పోరాడారా? లేదు. ఆయన పిలుపు విన్న కోట్లాది సాధారణ ప్రజలు వీధుల్లోకి వచ్చారు, జైలు పాలయ్యారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఆస్తులు కోల్పోయారు, కుటుంబాలను వదిలారు. వాళ్ళ త్యాగం లేకుండా ఒక నాయకుడి పిలుపు చరిత్రను మార్చగలిగేదా? ఇక భగత్ సింగ్ చిన్న వయసులోనే తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన యువకుడు. మరణం తన ముందే నిలబడి ఉన్నా తన నమ్మకాన్ని వదలలేదు. ఆయన కేవలం ఒక పేరు కాదు, యువతలో విప్లవ ఆలోచనలకు నిప్పు పెట్టిన ఒక ప్రతీక. కానీ భగత్ సింగ్ గొప్పవాడని చెప్పడానికి గాంధీజీని తక్కువ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకరి ధైర్యం మరొకరి త్యాగాన్ని తగ్గించదు. ఇక అల్లూరి సీతారామరాజు అడవుల్లో జీవిస్తున్న గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు. ఆయన పోరాటం మనకు ఒక విషయం చెబుతుంది. స్వాతంత్ర పోరాటం ఢిల్లీ వీధుల్లో మాత్రమే జరగలేదు, అది అడవుల్లోనూ జరిగింది, పల్లెల్లోనూ జరిగింది, కొండల్లోనూ జరిగింది, చిన్న చిన్న గ్రామాల్లో కూడా జరిగింది. మరో మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అంటూ యువతలో అగ్నిని రగిలించిన నాయకుడు.
ఆజాద్ హింద్ ఫౌజు నిర్మించి విదేశీ నేలపై నుంచి భారత స్వాతంత్రం కోసం సైనిక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అయితే నేతాజీ గొప్పవాడని చెప్పడానికి గాంధీజీని శత్రువుగా చూడాలా? కాదు కదా. ఇద్దరి మార్గాలు వేరు కావచ్చు, ఆలోచనలు వేరు కావచ్చు, పోరాట పద్ధతులు వేరు కావచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే, భారతదేశ స్వాతంత్రం. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం తర్వాత భారతదేశాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే దేశాన్ని స్వతంత్రం చేయడం ఒక పని అయితే, ఆ స్వతంత్ర దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టడం మరో మహాబాధ్యత. అందుకే ఒక్కొక్కరి పాత్ర ఒక్కో దశలో ఉండొచ్చు, ఒక్కొక్కరి పోరాటం ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు, కానీ లక్ష్యం దేశమే అయితే ఎందుకు మనం వాళ్ళను ఒకరిపై ఒకరిని నిలబెడుతున్నాం? అసలు మన సమస్య ఏంటో తెలుసా? మనకు చరిత్ర అర్థం కావడం లేదు. మనకు నచ్చిన నాయకుడు గొప్పవాడని చెప్పడానికి ఇంకొక నాయకుడిని తిట్టాలి. మన పార్టీ గొప్పదని నిరూపించడానికి ఇంకొక పార్టీకి చెందిన చరిత్రను చెరిపేయాలి. మన సిద్ధాంతం గొప్పదని చెప్పడానికి ఇంకొకరి త్యాగాన్ని ప్రశ్నించాలి. ఇది చరిత్రపై గౌరవం కాదు. ఇది మన స్వార్థాన్ని చరిత్ర మీద రుద్దడం. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ భగత్ సింగ్ ఈరోజు మన ముందు నిలబడి అడిగితే, నేను నా ప్రాణం ఇచ్చింది దేశం కోసం, మరి మీరు నా పేరుతో మీరు మీ దేశస్తున్నే ఎందుకు తిడుతున్నారు? మనం ఏం సమాధానం చెప్తాం? ఒకవేళ అల్లూరి అడిగితే, నేను అడవుల్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడాను, మరి ఇప్పుడు నా పేరుతో భారతీయుల మధ్య ఎందుకు గొడవలు పెడుతున్నారు? ఏం చెప్తాం మరి? ఒకవేళ నేతాజీ గారు అడిగితే, నేను యువతను దేశం కోసం ఏకం చేశాను, మరి మీరు నా పేరు చెప్పుకుంటూ మీరు యువతనే ఎందుకు విడదీస్తున్నారు? వీళ్ళ ప్రశ్నలు ఇలా అడిగితే ఏం సమాధానం చెబుతాం? గాంధీజీ అడిగితే, నేను ప్రజల్ని ఒక ఉద్యమంగా మార్చడానికి ప్రయత్నించాను, మరి నా పేరుతోనే మీరు ప్రజలను ఎందుకు విడదీస్తున్నారు? మన దగ్గర ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉందా? వాళ్ళు తమ కుటుంబాలని వదిలారు, మనమేం వదిలాం? వాళ్ళు తమ ఆస్తుల్ని వదిలారు, మరి మనం? వాళ్ళు తమ భవిష్యత్తును వదిలారు, మరి మనమేం వదిలాం? వాళ్ళు జైళ్ళకు వెళ్ళారు, మనం సోషల్ మీడియాలో ఒక పోస్టులు పెడుతూ ఉంటాం. వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు, మనం ఓ గంట జస్ట్ ఒక డిబేట్ చూస్తాం. వాళ్ళు తుపాకీ గుండుకు ఎదురుగా నిలబడ్డారు, మనం ఏం చేస్తాం? ఏసీ గదుల్లో కూర్చొని ఎవరు గొప్ప అని గొడవ పడుతున్నాం. ఇది మనకు సిగ్గుగా అనిపించకూడదా? ఒక తల్లి తన కొడుకును దేశం కోసం పంపింది. ఆమెకు తెలుసు నా బిడ్డ తిరిగి రావచ్చు రాకపోవచ్చు అని, అయినా పంపింది. ఒక భార్య తన భర్తను జైలుకు పంపింది. ఆమెకు కూడా తెలుసు అతను ఎప్పుడు వస్తాడో రాడో కూడా తెలియదు, అయినా ఆపలేదు. ఒక యువకుడు తన ముందున్న జీవితాన్ని వదిలేశాడు, ఎందుకంటే అతనికి తన జీవితం కంటే దేశం పెద్దది. మరి మనం ఒక రాజకీయ నాయకుడి కోసం, ఒక సినిమా హీరో కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక సోషల్ మీడియా పోస్ట్ కోసం మన సొంత దేశస్థుడితోనే శత్రుత్వం పెంచుకుంటున్నాం. స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రమే కాదు. స్వాతంత్రం అంటే మనిషి తన గొంతును స్వేచ్ఛగా వినిపించగలడం, భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పగలగడం, మనకు నచ్చని వ్యక్తి హక్కులను కూడా గౌరవించడం, మనకు నచ్చని పార్టీకి ఓటు వేసిన వ్యక్తిని కూడా భారతీయుడిగానే చూడడం, అదే స్వాతంత్రం. అందుకే ఈ ఆగస్టు 15న జెండాతో పాటు జెండా వెనుకున్న కథకు కూడా సెల్యూట్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టే ముందు ఒక్క స్వాతంత్ర సమరయోధుడి గురించి తెలుసుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్ షేర్ చేసే ముందు ఒక్క త్యాగం గురించి చదవండి. జాతీయ గీతం పాడే ముందు ఆ స్వేచ్ఛ కోసం ఎవరు తమ జీవితాన్ని కోల్పోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. గాంధీజీ గొప్పవారు, భగత్ సింగ్ గొప్పవారు, అల్లూరి సీతారామరాజు గొప్పవారు, నేతాజీ గొప్పవారు, సర్దార్ పటేల్ గొప్పవారు, చంద్రశేఖర్ ఆజాద్ గొప్పవారు, రాణి లక్ష్మీబాయి గొప్పవారు, మరియు చరిత్ర పుస్తకాల్లో పేరు లేకుండా పోయిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడు గొప్పవాడే. ఎందుకంటే మన స్వాతంత్ర్యం ఎవరి సొంతం కాదు, ఎవరి పార్టీ సొంతం కాదు, ఎవరి సిద్ధాంతం సొంతం కాదు, ఎవరి కులం సొంతం కాదు, ఎవరి ప్రాంతం సొంతం కాదు. అది కోట్లాది భారతీయుల త్యాగం. ఒక్కసారి ఊహించండి, ఆ రోజుల్లో వాళ్ళు కూడా ముందు నా జీవితం,
నా కుటుంబం, నా ఆస్తి, ముందు నా ఫ్యూచర్ అని ఆలోచించి ఉంటే ఈరోజు మనం స్వాతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళమా? లేదు. వాళ్ళు తమ నేను అనే దాన్ని పక్కన పెట్టారు, మన దేశంని ముందుకు పెట్టారు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నేను, నా పార్టీ, నా కులం, నా మతం, నా ప్రాంతం, నా నాయకుడు అంటూ దేశాన్ని ముక్కలుగా చూసే స్థాయికి దిగజారుతున్నామా? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మనకు ఒక దేశాన్ని ఇచ్చారు. మనం మాత్రం మన స్వార్థాల కోసం ఆ దేశం మనుషుల మధ్య గోడలు కడుతున్నామా? వాళ్ళు రక్తం చిందించి మనకు స్వాతంత్రం ఇచ్చారు, కానీ మనం మాత్రం రాజకీయాల కోసం వాళ్ళ పేర్లతోనే ఒకరిపై ఒకరం రక్తం మరిగించుకుంటున్నామా? వాళ్ళు దేశం కోసం చనిపోయారు, మనం దేశం కోసం బతకడం నేర్చుకున్నామా? అందుకే ఈసారి ఆగస్టు 15న కేవలం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పే రోజు కాకూడదు. వాళ్ళు మన కోసం ఇంత చేశారు, మనం దేశం కోసం ఏం చేస్తున్నాం అని మనల్ని మనమే ప్రశ్నించుకునే రోజు కావాలి. ఎవరు గొప్ప అన్న ప్రశ్నను పక్కన పెట్టండి, ఎంతమంది త్యాగం చేశారో గుర్తుపెట్టుకోండి. ఎవరి పేరు ముందు రావాలనే గొడవను ఆపండి, వాళ్ళందరి పేర్లు మన గుండెల్లో ఉండేలా చూసుకోండి. ఒక్క హీరో కోసం ఇంకొక హీరోను చంపకండి, ఎందుకంటే వాళ్ళు కలిసి చరిత్రను నిర్మించారు. ఈ జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు, ఇది ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి త్యాగం, ఒక భార్య నిరీక్షణ, ఒక యువకుడి చివరి శ్వాస, ఒక సైనికుడి రక్తం. ఇది పేరు తెలియని వేలాది మంది జీవితాల కథ. ఈ జెండా కింద మనం విడిపోవడానికి వాళ్ళు చనిపోలేదు, కలిసి నిలబడ్డానికి చనిపోయారు. వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళలేదు, మన చేతుల్లో ఒక బాధ్యత పెట్టి వెళ్ళారు. ఆ బాధ్యత పేరు భారతదేశం. కాబట్టి వాళ్ళను రాజకీయాల్లో పంచుకోకండి, వాళ్ళను పార్టీల్లో పంచుకోకండి, వాళ్ళను కులాల్లో పంచుకోకండి, వాళ్ళను ప్రాంతాల్లో పంచుకోకండి. ఎందుకంటే వాళ్ళు అందరి వాళ్ళు, వాళ్ళ పోరాటం మనందరి కోసం, వాళ్ళ త్యాగం మనందరి కోసం, వాళ్ళ స్వప్నం మనందరి కోసం. అందుకే గాంధీ గారికి, భగత్ సింగ్కు, అల్లూరికి, నేతాజీకి, పటేల్కి, అందరికీ, ప్రతి తెలిసి తెలియని స్వాతంత్ర సమరయోధులందరికీ సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అనే ప్రశ్నకు ఒక్క పేరు సమాధానం కాదు, వాళ్ళందరి వల్ల. ఇది అసలు సమాధానం. జై హింద్, వందే మాతరం.